ఇంటర్వెన్షనల్ అనేది ఏంటంటే, ఇప్పుడు మనకి సింపుల్‌గా చెప్పాలనుకుంటే, మనము ఒక 15, 20 సంవత్సరాల ముందు చూసినప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది అంటే, ప్రతి ఒక్కరికి ఛాతీలో ఇక్కడి నుంచి పెద్దగా కోసి బైపాస్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ లేటెస్ట్‌గా ఇప్పుడు అడ్వాన్స్‌లో మనం చూస్తే చాలామందికి హార్ట్ అటాక్ వచ్చిందంటున్నారు. కానీ బై ఈవినింగ్ పేషెంట్ ఆల్మోస్ట్ ఇంటర్వెన్షన్ పద్ధతిలో చేసేసి, నార్మల్ రూమ్‌కి షిఫ్ట్ చేసేసి, బై నెక్స్ట్ డే ఇంటికి కూడా పంపించేస్తున్నారు. అంటే మేనేజ్‌మెంట్ అనేది చాలా సింపుల్ అయిపోయింది. అంటే కొయ్యడము అనేది చాలా వరకి తగ్గిపోయి, చాలా వరకు మనం హార్ట్ అటాక్స్ అనేది ఇంటర్వెన్షన్ కార్డియాలజీలో స్టంట్స్ ద్వారా రక్తనాళం ద్వారా వెళ్ళిపోయి స్టంట్స్ ఏసి క్లియర్ చేస్తున్నాం. అలానే చూసుకుంటే సర్జరీస్. మనకి ఎప్పుడైతే ముందు సర్జరీస్ అనేది చాలా పెద్ద సర్జరీస్ ఉంటుండే. సో, ఇప్పుడు చూసుకుంటే మనం లాప్రోస్కోపీ అని వచ్చింది. అంటే చిన్న హోల్స్ పెట్టేసి లోపలికెళ్ళి అదే సర్జరీ చేస్తున్నారు. ఇంకా అడ్వాన్స్డ్‌గా రోబోటిక్ సర్జరీ అని కూడా వచ్చింది. అంటే ఇంకా పిన్ హోల్ సర్జరీస్. సో, లోపలికెళ్ళేసి అదే సర్జరీ చేస్తున్నాం. అదే విధంగా ఈ ఇంటర్వెన్షన్ అనేది అదే పద్ధతిలో అడ్వాన్స్‌మెంట్‌గా రక్తనరం ద్వారా వెళ్లి చేయడం అనమాట. అంటే మనకి గ్లూకోజ్ లైన్ ఏదైతే పెడతామో సలైన్ ఎక్కించడానికి, అదే పద్ధతిలో కాల్లో కానీ, చేతిలో కానీ రక్తనరాల్లో పెట్టి, ఒక చిన్న గ్లూకోజ్ లైన్ లాగా పెట్టి, ఐవీ లైన్ లాగా పెట్టి, దాని ద్వారా సన్నని ట్యూబ్స్ అండ్ వైర్స్ వేసుకుంటూ వెళ్ళి, శరీరంలో ప్రతి భాగానికి రక్తం అనేది సప్లై చేస్తుంది. సో, మనం ఎక్కడికైనా ఈ రక్తనరం ద్వారా ప్రతి భాగానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో, మనకు ఉండే ప్రాబ్లమ్‌ని బట్టి ఎక్కడ ప్రాబ్లమ్ ఉంటే అక్కడికి రక్తనరం ద్వారా ఈ చిన్న సన్న ట్యూబ్స్ అండ్ వైర్స్ ద్వారా వెళ్ళి, మనం ట్రీట్మెంట్ అనేది చేయడానికి అవకాశం ఉంటుంది. సో, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే, మనకి ఈ పేషెంట్ ప్రొసీజర్స్ చేయాల్సింది సర్జరీ కాదు కాబట్టి, పేషెంట్‌కి అనస్థీషియా అవసరం ఉండదు. చాలా వరకి పేషెంట్స్ ఐసీయూ స్టే కూడా అవసరం ఉండదు. పేషెంట్ ఆల్మోస్ట్ 1 ఆర్ 2 డేస్ ఈవెన్ డే కేర్‌లో కూడా మనం పంపించడానికి చాలా ప్రొసీజర్స్ చేసి బై డే కేరే కానీ, నెక్స్ట్ డే కానీ పంపించడానికి అవకాశం ఉంటుంది. అండ్ పేషెంట్ నెక్స్ట్ డే నుంచే తన వర్క్స్ అంటే తన పనులన్నీ తాను చేసుకోగలుగుతారు. బెడ్ రెస్ట్ అనేది అవసరం ఉండదు. అండ్ కాంప్లికేషన్ రేట్ సర్జరీ అన్నప్పుడు చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. హాస్పిటల్‌లో ఉన్నప్పుడు కోసినప్పుడు ఇన్ఫెక్షన్స్ అవ్వడము, లేకపోతే ఐసీయూ స్టేలో ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ రావడము, బెడ్ రిడెన్ అంటే పేషెంట్ అనేది బెడ్‌లో పడుకొని ఉండడం వల్ల కూడా కొన్ని ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో, ఇవన్నీ లేకుండా మనం పేషెంట్‌ని త్వరగా డిశ్చార్జ్ చేస్తున్నాము. కొయ్యడాలు, కట్ చేయడాలు అనేది లేదు. అనస్థీషియా కాంప్లికేషన్స్ అనేవి ఉండవు. కాబట్టి ఇది మోర్ అడ్వాన్స్డ్ అండ్ సేఫ్ ట్రీట్మెంట్ పద్ధతనమాట ఇంటర్వెన్షన్.